హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సాయి యాదవ్ని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు కుకింగ్ వచ్చి మొలకల ఎగ్ బుర్జీ అండి. సో చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. మనము ఓన్లీ మొలకలు తింటాం, మొలకల గురించి విన్నాం కూడా, కానీ ఎగ్గుతోటి మొలకలు మరి ఎట్లనో చూద్దాం. చలో అండి. మేము హోటల్లో చేసామండి. మా హోటల్లో కడాయి పెట్టి ఆయిల్ వేడి కాగానే ఆనియన్ వేసేసాము. తర్వాత పచ్చిమిర్చి అండి చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని, తర్వాత అల్లం వెల్లిగడ్డ కొద్దిగా అటు ఇటు కలిపేసి, తర్వాత మనం ఎగ్స్ ఏవైతే ఉన్నాయో 4 ఎగ్స్ తీసుకున్నా అండి. 4 ఎగ్స్ కూడా మనం అట్లా పలగొట్టి పక్కకు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే అలా కలిపేసుకొని పక్క పెట్టేసిన తర్వాత పసుపు వేసేద్దాం. పసుపు వేసిన తర్వాత కొద్దిగా కలర్లోకి వచ్చేసిన ఆనియన్ మొత్తం. తర్వాత అప్పుడు 4 ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా కడాయిలో వేసేద్దాం. ఇంట్లో మన చిన్న ఏదన్నా బొగోన్ ఉన్నా సరే ఆ విధంగా మొలకలు స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్ పైన వేసేద్దామండి. తర్వాత కిందికి మీదికి ఒకసారి అనేసిన తర్వాత మిర్చి పౌడర్, అట్లనే తగినంత మసాలా, ధనియా పొడి, సాల్ట్, అయితే మసాలా ఉందో ధనియా పొడి, సాల్ట్, ఆ విధంగా అన్నీ వేసేసిన తర్వాత అలా కిందికి మీదికి అందామండి. ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది మేము మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ చికెన్ పకోడీ స్పెషల్ అందులో చేశామండి. దీనికోసం మా హోటల్లో కస్టమర్స్ లైన్లో ఉంటారండి. ఆ విధంగా లాస్ట్కు మనం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇస్తరాకులోకి తీసుకుందామండి. ఇలా మనం తినచ్చు అండి. పిల్లలు కూడా పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. చాలా హై ప్రోటీన్ ఉంటుందండి స్ప్రౌట్స్లో, మొలకల్లో. ఎగ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. కావున ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మేమైతే వీక్లీ 1-2 టైమ్స్ తింటూనే ఉంటామండి. చూడండి, ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు స్పెషల్ ఐటమ్స్, కుకింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తూనే ఉంటామండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, బాయ్.